హాయ్ ఫోక్స్, అందరికీ నమస్తే. ఇది మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్లో సెకండ్ టైప్ ఆఫ్ ప్రాబ్లము. ఇందులో ఏమి ఇచ్చిండు, ఇంతకుముందు నార్మల్ ఇక్కడ గిట నంబర్లు ఉన్నప్పుడు ఎట్లా చేసినాం సేమ్ అట్లనే చేసాం ఇది గిట. కాకపోతే ఇక్కడ క్లాసెస్ ఇచ్చింది కదా, ఈ క్లాసెస్ ఏం చేసామంటే వీటికి మిడ్ పాయింట్ తీసుకుంటాం. మిడ్ పాయింట్ ఎట్లా చేసామన్నా అంటే x1 + x2/2 అంటే నార్మల్గా మనం ఆ మిడ్ పాయింట్ గిట సేమ్ ఉంటుంది. సో ఈ రెండింటిని యాడ్ చేసి /2 చేయాలి అంతే. ఈ ప్రాబ్లం గిట సేమ్ ఉంటుంది. అన్ని ప్రాబ్లంలో చూసినట్టే ఫస్ట్ మీన్ డీవియేషన్ మీన్ ఫార్ములా రాద్దాం. మీన్ డీవియేషన్ ఫార్ములా వచ్చేసి ఫస్ట్ మీన్ ఫార్ములా రాద్దాం, ఎందుకంటే మీన్కి దానికి సంబంధం ఉంటుంది కదా, అక్రమ సంబంధం. ΣFi/Σfi, దీన్ని మనం n అని గిట రాస్తాం. ఈడేముంటుంది మీన్ డీవియేషన్ ఫార్ములా, ఈ మీన్ వచ్చేసి ఇన్వాల్వ్ అవుతుంది. డినామినేటర్లోనేమో n అట్లనే ఉంటుంది, ఈడనేమో సిగ్మా/fi అట్లనే ఉంటుంది. ఈ xi ప్లేస్లో మోడ్ ఆఫ్ xi - x బార్ మీన్ని ఇంక్లూడ్ చేస్తాం. జస్ట్ గీ ఒక టర్మ్ అనేది మారుతుంది అంతే కదా. అరే ఇక్కడ పేపర్ చింపినాను కింద వాడే. సో వేరే పేపర్ చింపుకుందాం, స్టాక్ ఉంటుంది అన్నమాట. సో ఎట్లా చేద్దాం స్టెప్ బై స్టెప్ అన్నది ఇందులో చూసుకుందాం, అయిపోతుంది. సో మనకి ఏమి ఇచ్చిండు, సొల్యూషన్ అని పెట్టి గివెన్ డేటా, మార్క్స్, నంబర్ ఆఫ్ స్టూడెంట్స్, డబ్బా కొట్టుమో. ఇది చేసేటప్పుడు ఎడిషన్ సబ్ట్రాక్షన్ పర్ఫెక్ట్ ఉండాలి, అది కానీ తప్పు అయిందనుకో ఏమో అవుతుంది. ఇక 0 to 10, 10 to 20, 20 to 30, 30 to 40, 40 to 50 రాసినాం. 5, 8, 15, 16, 6 రాసినాం. అయిపోయింది కదా. తర్వాత మనం ఫార్ములాలో ఏమేమి వాడినాం, ఇగో ఇక్కడ ΣFi వాడినాం. సో నేను n = 1 రాసుకుంటా. తర్వాత ఏం వాడినాం, ఇది గిట కావాలి కదా, FI/xi రాస్తా. అన్నాడ కాలిదేదో వదిలేసినామన్నా మమ్మల్ని అలా చేయనికైనా అంటే కాదు, అది గిట చెప్తా నేను మీకు. FI/xi రాసిన. ఇంకోటి ఏం కావాలి, ఇవి గిట కావాలి కదా, మోడ్ ఆఫ్ xi - x బార్ మళ్ళా f.xi - x బార్. ఇగో ఇది చూసినట్టయితే సేమ్ ముందు పార్ట్ 1 లెక్కనే ఉంటుంది. ఇక్కడ మనం సమ్మేషన్ తీసుకుంటాం, ఇక్కడ మనం ΣFi/xi తీసుకుంటాం. సరేనా, ఇట్లా లాస్ట్ గీత కొట్టేసుకో అయిపోతుంది. రాసినాం. అన్నా ఇది ఒక్కటి ఎందుకు వదిలేసినాం అన్నా, ఎందుకు అన్నా అంటే ఇక్కడ మనం ఏం చేసినాం, ఇట్లా మనకు ఉండదు, ఇది కావాలి మనకి. ఎట్లా ఉండాలంటే నార్మల్ ఒకటే వాల్యూ ఉండాలి, xi. అయిపోయింది. ఇక అది ఎట్లా రాసుకుంటామో తెలిసి అయిపోతుంది. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఎప్పుడైనా సెకండ్ కాలంలో ఇచ్చింది పక్కా FI అవుతుంది. ఇక్కడ జాగలేదు, సో ఇక్కడికి ఇచ్చేసిన పక్కకి. xi ఎట్లా కనుక్కుంటామంట అంటే 0 + 10 10, 10లో సగం ఎంత 5, 10 + 20 30, 30లో సగం 15, 50లో సగం 25, 70లో సగం 35, 90లో సగం 45. ఇక్కడ నువ్వు ఒకవేళ చూసుకుంటే దీనికి సేమ్ డిఫరెన్స్ ఉంటుంది. 15కి 5కి, 25కి 5కి, 35కి 45కి 10 డిఫరెన్స్ ఉంటుంది. అయిపోయింది, రాసేసినాం. అయిపోయింది ఇక మనకు ప్రాబ్లం. 5 5s are 25. మోర్ ఆఫ్ వర్క్ ఇంపార్టెంట్. 15 8s మనం అంత తోపులో మేము కాదు. 8 5s are 40, 8 1s are 8, 12, 120. 15 into 25, 5 5s are 25, 5 2s are 10, 11, 12. 1 5s are 5, 1 2s are 2, 5 7 3. సరేనా, ఇది ఇట్లాంటివి ఎక్కువ శాతం ఇస్తే స్టెప్ డీవియేషన్ గిట్లా యూజ్ చేసుకోవచ్చు మనం. ఒకవేళ క్వశ్చన్లో మెన్షన్ చేస్తే అప్పుడు ఇంత పెద్ద నంబర్లు రావు, చిన్న నంబర్లతో ఖతం అయిపోతుంది. 35 into 16, 6 5s are 30, 6 3s are 18, 19 20 21. 5 1 3s are 3, 0 6 5. అమ్మో మళ్ళీ ఏంద్రా ఇది ఎన్నికనే ఉన్నాయి. 45 into 6, 6 5s are 30, 6 4s are 24, 25 26 27. సో చిన్న ఉన్నప్పుడు ట్యూషన్లో అలా వేసినవి గుర్తుకొస్తున్నాయి అందరికి, అట్లనే గుర్తుకొచ్చేవి. రాసినాం. ఇంక వీటిని యాడ్ చేయాలి కదా.
ఎందుకంటే అవి యాడ్ చేయండి ఈ 2 డబ్బాలలో వాల్యూలు రావు. ఎందుకు రావానా అంటే ఎక్స్ బార్ అంటే ఏంది మీన్ కదా, ఇక ఎక్స్ బార్ అంటే మీన్ కదా. సో మనం అప్పుడు దాకా ఇది మీన్ చేసుకుందాం. మీన్ ఈక్వల్స్ టు సమ్మేషన్ fi xi బై n. ఇది యాడ్ చేయలేము, ఇది యాడ్ చేయలేము, ఎట్లా వస్తుందో యాడ్ చేయరు. చిన్నపిల్లల లెక్కనే యాడ్ చేద్దాం, పెద్దోళ్ళ లెక్కొద్దు. 5 + 8 13, 13 5 18, 18 6 24, 24 6 30, 0 3, 3 + 1 4, 4 + 1 5. గంతే. ఎంత వచ్చింది డినామినేటర్లో? 50 వచ్చింది. మంచిగానే. నువ్వు ఒకవేళ డైరెక్ట్ పెద్దోళ్ళ లెక్క యాడ్ చేసినా కానీ 50 వస్తుంది, అయిపోతుంది. తర్వాత వీటిని ఇట కదా, ఫస్ట్ నేను వీటిని యాడ్ చేసా. 5 + 5 10, సో 0. ఇక్కడ 1 రాసుకుంటా, ఎందుకంటే జాగా జరపాలి కదా బ్రో, అందుకని కొనాక రాసిన. తర్వాత 2 + 2 4, 4 + 7 11, 17 18, 18 7 ఎంత 19 20 25, 5 2, 2 + 2 4, 9 10 13. పెద్ద నంబరే వచ్చింది. కింద 5 ఉంది కదా, మనకు ఫరక్ పడదు. 0 0 అక్కడ 5 1 5 2 10, 3 మిగులుతా 35 అవుతుంది. 5 7 35. కావాలంటేను వచ్చింది కరెక్టా తప్ప ఇంటూ చేసుకో. 7 5 35, 5 2 10 + 3 13 వచ్చేసింది. సో ఇది ఏంది ఎక్స్ బార్. ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్స్ టు 27. మీన్ వచ్చింది కదా, ఈ మీన్లకి ఏం చేయాలి? మైనస్ చేయాలి. ఇగో xi అంటే ఏంది? ఇలా గిది మళ్ళీ ఫస్ట్ కాడుకోవద్దు, ఫస్ట్ ప్రాబ్లంలో ఫస్ట్ కాడుకోతాం, ఎందుకంటే ఖాళీ గీ వాల్యూస్ ఇస్తాడు కాబట్టి. xi ఏంది? గిది -27. 5 - 27 ఎంత? 22. అనా -22 కదా, ఈ మాడు మైనస్ ఎలా కొడుతుంది, ఈ మాడు వల్ల మైనస్ బయటికి ఎలా కొడుతుంది. ఇక తర్వాత ఏమవుతుంది? 15 - 27 -12, సో 12. 25 - 27 2, 35 - 27 ఈడొక 3 ఆడొక 5 8, 45 - 27 27కి డబల్ 54. అయ్యో ఇది చేసుకుందాం రా అయ్యా, ఎందుకు అంత తిప్పలు. 7 మార్కులు ముందే. 15 - 7 పోతే 8, 3 పోతే 18. మళ్ళీ ఇవి ఇంటూ చేయాలి బ్రో. అమ్మా దేంతో ఇంటూ చేసామంటే GFI తోటి చేయాలి. ఎక్కువ ప్రాసెస్ ఉంటుంది కానీ సింపుల్ ఉంటుంది. 5 2 10, 5 2 10 110. ఇదిగా ఏదేది FI సెకండ్ది ఇది రాసిన. తర్వాత మళ్ళీ ఏంది 12 8 రాద్దాం ఏం కాదు. 12 8 మనకు వచ్చి ఎంత 96 అనుకుంటా. 8 2 16, 96 అనుకున్నది, 96. మళ్ళీ తర్వాత 15 2 30, 16 8 తెలియదు చేసుకుందాం. 8 6 48, 8 1 8, 9 10 11 12 128. మళ్ళా ఈడ 36 6 18 6 అమ్మో ఈడ చూడు 16 8 ఈడ 18 6 కన్ఫ్యూజ్ కాకూరి. 8 6 48, 6 1 6, 4 + 4 10 108. వీటిలోనే యాడ్ చేయరి. మోయే వచ్చేసింది మనకి. ఈడ సమ్మేషన్ f.xi - x బార్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇగో లాస్ట్ చూసుకో 0 6 6 8 14 8 8 16 16 6 22 2 2 2 + 2 4, 4 + 3 7, 4 + 3 7 7 8 9 17. ఇక్కడ ఎడిషన్ సబ్ట్రాక్షన్ మస్తు ప్రాబ్లంలలో తప్పు పోతున్నాయి. అందుకే కొంచెం ఏమన్నా మిస్టేక్ రాస్తే మీరే కామెంట్ సెక్షన్లో పెట్టురు, అది పిన్ చేసి. 1 2 3 4 472. అమ్మయ్య వచ్చిందిరా అయ్యా. సో ఇప్పుడు ఏంది ఎండి అంటే మీరు అనుకునేది కాదు, మీన్ డీవియేషన్, మెంబర్ ఆఫ్ డైరెక్టర్ అదేదో ఉంటుంది కదా ఎండి అని, అది కాదు. సో ఏంది f.a మన షార్ట్కట్ రాద్దాం. FI ఉంది, సమ్మేషన్ FI రాస్తాం. ఈ XI ప్లేస్లో xi - x బార్ పెడతాం. సో ఇది మొత్తం ఎంత వచ్చింది? 472 డివైడెడ్ బై 50. కరెక్ట్ వచ్చిందా అమ్మో?
ఏమో కరెక్టా చూద్దాం, ఒకసారి క్రాస్ చెక్ చేద్దాం. క్రాస్ చెక్ చేసుకున్నా కరెక్టే వచ్చింది మనకి. సో దీన్ని డైరెక్ట్ డివిజన్ చేసేస్తా. 472 డివైడెడ్ బై 50 సరేనా. 50 టేబుల్లో 72 47 పోదు కాబట్టి మొత్తం తీసేసుకుందాం. 5 టేబుల్లో 47 ఎప్పుడు వస్తుంది? 5 7s 50 ఇంటూ 7s 9s రీ 9s ఇక చూడు 50 ఇంటూ 9 9 0 0 9 5 45 450 వచ్చింది కదా. 9s 450 ఎంత మిగిలింది? 2 2 22 పోదు కాబట్టి పాయింట్ తీసుకున్న 0 అవుతుంది. 50 టేబుల్లో 200 వస్తుందా? వస్తుంది. 5 4s 20 200 వచ్చింది. మళ్ళీ 20 మిగిలింది, మళ్ళీ పాయింట్ ఉంది, మళ్ళీ 0 తీసుకున్న 4 ఏకదమ్ వచ్చేసింది బైసాప్. సో ఎంత వచ్చింది? 9.44. సో మొత్తం చేస్తే ఎండి మీన్ డీవియేషన్ ఈజ్ ఈక్వల్స్ టు 9.44. లాస్ట్కి ఏం చేసామంటే దేర్ ఫోర్ లాస్ట్ పేపర్లో రాసగలరు, ప్రాబ్లంలో రాయదు. ఇక చూడు నేను చూస్తే రఫ్ చూస్తే ఎంత చెత్తగా ఉంది, బట్ మీరైతే నీట్గా వేసుకోరి. మీన్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వచ్చింది బ్రో? ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్స్ టు 27. మీన్ డీవియేషన్ ఈజ్ ఈక్వల్స్ టు 9.44. ఇందులో ఏమైనా చేసింది ఉందా అంటే ఏం లేదు. 10th క్లాస్ మ్యాథ్స్ చేసినాం, ఎడిషన్లో సపరాక్షన్లో డివిజన్ చేసినాం. చిన్ననాటి గుర్తుకొస్తున్నాయి అనమాట మేము లేసుకోరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్.